మాధుర్యం ఉంది. వ్యావహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఈయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థి ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు హేమశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష తేనెలొలికే భాష. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అందమైనది, అమృతం కంటే తీయమైనది మన తెలుగు భాష. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్ర మహావిష్ణువుచే చెప్పించారు. తెలుగు భాష అన్ని భాషలలోనూ గొప్ప భాష. 1863 ఆగస్టు 29వ తేదీన గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజు. గిడుగు రామమూర్తి గారు గ్రాంధిక భాషలను వాడుక భాషలోకి మార్చడానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన గిడుగు రామమూర్తి గారి కృషికి గుర్తుగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారం.